శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవియే నమః. మాత ప్రత్యంగరీదేవి అనుగ్రహత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ పూజా విధానము ప్రయోగ రూపముగా చెయ్యాలి అన్నప్పుడు కృత్యా ప్రత్యంగరాదేవి అనుసంధానముగా భువనేశ్వరీదేవి మాత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చక్కటి అందమైనటువంటి భార్య, చక్కటి అందమైనటువంటి భర్త, ఈ ఇరువురు కూడా జీవితకాలము అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవిత విధానములో కొనసాగాలి అన్నప్పుడు కృత్యతో అనుసంధానముగా ప్రత్యంగరీదేవి, ప్రత్యంగరాదేవి మాతకు అనుసంధానముగా భువనేశ్వరీదేవి, ఈ ఇరుగురు దేవతలకు అనుసంధానముగా కొనసాగేటటువంటి కృత్య ప్రయోగం ఎంతో అద్భుతమైనటువంటి కార్యజయాన్ని కల్పిస్తుంది. ఏ విషయంలో కార్యజయము అనంటే తన భర్తని వివాహమైన తర్వాత ఎలా చూడాలి అని అనుకుంటుందో అలా చూసేటటువంటి కార్యజయం, తన భార్యని ఎలా అయితే చూడాలి అని అనుకుంటున్నాడో అలాంటి కార్యజయము అందిస్తూ ఉంటుంది ఈ హోమం. చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి వేద పండితులని దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సమాచారాన్ని పూర్తిగా తీసుకొని భువనేశ్వరీదేవి మాత హోమము చక్కగా కన్యా లాభము, వరుడు యొక్క లాభము అనేటటువంటి విధానముతో కొనసాగేటటువంటి పాలు, పెరుగు, తేనెతో చేసేటటువంటి హోమం ఉంటుందంట కదా. ఆ హోమాన్ని నిర్వహించుకోవాలనుకుంటున్నాము. మీరు నిర్వహించగలుగుతారా పంతులు గారు, అయ్యగారు, గురువు గారు అనేటటువంటి విషయాన్ని అడిగి తెలుసుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. భువనేశ్వరీదేవి మాత అనుగ్రహత పరిపూర్ణంగా పొందుతారు. శ్రీమాత్రే నమః.